2029 జనవరి టు ఫిబ్రవరి, మార్చ్ మధ్యలో జమిలీ ఎన్నికలొస్తాయి. జమిలీ ఎన్నికలు 2029లోనే వస్తాయి. 1 ఎలక్షన్, 1 నేషన్. 2029కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని కనుమరుగైపోతది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళందరూ గూడా కొంతమంది తెలుగుదేశం వాళ్ళు తెలుగుదేశం తీసుకుంటారు, జనసేన వాళ్ళు జనసేన తీసుకుంటారు, బీజేపీ వాళ్ళు బీజేపీ తీసేసుకుంటారు. మిగతా క్యాడర్ మొత్తం గంప గుత్తగా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోతారు షర్మిలమ్మ దగ్గరికి. ప్లస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న లీడర్స్ ఎవరైతే ఈ 3 కూటమి పార్టీలు తీసుకోరో వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోతారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని బలపరచడానికి ఆ పార్టీలో ఉన్న నాయకులే సిద్ధంగా లేరు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ షర్మిలమ్మ సైడ్ వెళ్దామా అని చెప్పి వాళ్ళందరూ కూడా అనుకోండి. ఇప్పుడు బొత్స సత్యనారాయణ జనసేన పార్టీలోకి రావాలని శతవిధాలుగా ప్రయత్నం చేస్తున్నారు. మరి పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటారా తీసుకోరా గాడ్ నోస్. బట్ అట్ ద సేమ్ టైం తెలుగుదేశం పార్టీలోకి రాలేరు, వచ్చినా తీసుకోలేము సిట్యుయేషన్ అది. బీజేపీలోకి వెళ్తాడా అంటే బీజేపీలోకి వెళ్ళే సిట్యుయేషన్ లేదని నేను అనుకుంటున్నా. ఆయన ఆప్షన్ ఏంటి, ఎయిదర్ కాంగ్రెస్లోకి వెళ్తాడు లేదా జనసేన పార్టీలోకి వస్తాడని నేను అనుకుంటున్నా. ఇది బొత్స సత్యనారాయణ గారు. ఇప్పుడు పేరు నాని, కొడాలి నాని, వల్లంనేని వంశీ వీళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ పార్టీలోకి రావాలని శతవిధాలుగా ట్రై చేస్తున్నారు. ఓకే. సో నాకు తెలిసి పవన్ కళ్యాణ్ తీసుకుంటారని నేను అనుకోను. ఎందుకంటే కొడాలి నాని వాడు పిచ్చి కుక్క అంటే అధ్వానం అని నా అభిప్రాయము. వల్లంనేని వంశీ వాడు ఎలాంటి వ్యక్తో మనం చూసాము, పేరుని నాని ఎలాంటాడో మనం చూసాము. ఇలాంటి చెత్త ప్రొఫైల్స్ ఉన్న వాళ్ళందరినీ కూడా కూటమి ప్రభుత్వంలో పార్టీలు ఏది కూడా తీసుకుంటాయని నేను అనుకోవట్లేదు.